ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి ప్రవక్తల కాలంలో ఇశ్రాయేలీయులు బబులోనులో చెరలో నుండి తిరిగి వచ్చి యెరూషలేము దేవాలయమును కట్టడమును ప్రారంభించారు. మొదట ఉత్సాహంతో ప్రారంభించిన శత్రువుల వ్యతిరేకత వల్ల మరియు తమ వ్యక్తిగత గృహాలను కట్టుకోవడంలో నిమగ్నమవడం వలన దేవాలయం నిర్మాణం ఆగిపోయింది. అలాంటి సమయంలో దేవుడు వారిని జాగృతం చేసి, మీ ఇళ్లను బాగు చేసుకుంటున్నారు కానీ నా మందిరం పాడయింది అని వారిని మందలించాడు. తద్వారా ప్రజలు పశ్చాత్తాపంతో మందిర నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించినప్పుడు దేవుడు వారితో ఇలా అన్నాడు, అప్పటి వరకు పంటలు పండడం తగ్గాయి, ఫలాలు రాలేదు, ఆశీర్వాదం లేదు, కానీ ఈ దినం నుండి నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మన విశ్వాస జీవితంలో దేవుని కృపను కోరుకుంటే ఆయనను పనిని ముందు చేయాలి. దేవునికే అన్నింటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇశ్రాయేలీలు తమ నిర్లక్ష్యాన్ని సరిదిద్దిన వెంటనే దేవుడు వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదే విధంగా మనం పాపమును వదిలి దేవుని చిత్తంలో నడిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి దూరమై ఇశ్రాయేలీలు అన్ని విషయాలలో ఫలహీనులుగా ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానంలో పెట్టకపోతే అటువంటి నిర్జీవ స్థితిని కలిగి ఉంటాం. దేవుని చిత్తంలో ఆయనకు ఇష్టమైనట్లు నడుచుకుంటే ఆత్మీయ ఫలాలతో ఫలించి ఆశీర్వదించుటకు దేవుడు ఎప్పుడూ సిద్ధమే. ఆమేన్.